ఇప్పుడు నెంబర్ 1 ఎవరో చెప్పడం చాలా కష్టం. ఎవరి సినిమా హిట్ అయితే వాళ్లే నెంబర్ 1 ఇప్పుడు. కానీ దాదాపు 20 ఏళ్లు తెలుగు సినిమాకి తిరుగులేని నెంబర్ 1 గా కొనసాగిన మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. సినిమాలోకి రాకముందు చిరంజీవి ఎన్సీసీ మెంబర్గా ఉండేవారు. 1970లలో స్వాతంత్ర్య వేడుకల్లో ఢిల్లీలో జరిగే పెరేడ్లో పాల్గొన్నారు. మొదట నటించిన సినిమా పునాదిరాళ్లు. కానీ విడుదలైన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. పునాదిరాళ్లు సినిమా చిరంజీవి 7వ సినిమాగా విడుదలైంది. నందమూరి తారక రామారావు గారితో చిరంజీవి నటించిన ఒకే ఒక్క చిత్రం తిరుగులేని మనిషి, అది కూడా 2వ హీరోగా. రజనీకాంత్ చిరంజీవి కలిసి 2 సినిమాలు చేశారు. ఒకటి కాళీ 1980 తెలుగు సినిమా కాగా, ఇంకోటి రానువ వీరన్ 1981 అనే తమిళ సినిమా. రెండిట్లో చిరంజీవి విలన్ గా చేశాడు. 3 హిందీ సినిమాల్లో నటించారు. 3 రీమేక్లే. అవి ప్రతిబంధ్, అంకుశం, ఆస్కా గోండారాజ్ గ్యాంగ్ లీడర్, ది జెంటిల్మెన్ సినిమాలు. 3 తమిళ సినిమాల్లో నటించారు. రానువ వీరన్ 1981లో విలన్ గా, 47 నాతుక్కల్ 1981లో హీరోగా, మా పిళ్ళై 1989లో ప్రత్యేక పాత్రలో. 2 కన్నడ సినిమాల్లో నటించారు. సిపాయి 1996లో ప్రత్యేక పాత్రలో, శ్రీ మంజునాథ 2001లో శివుడుగా. 1992లో దేశం మొత్తం మీద ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరో చిరంజీవి. అమితాబ్ బచ్చన్ కూడా అంత ఇవ్వలేదట. జాతీయ ది వీక్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజీలో బిగ్గర్ దాన్ బచ్చన్ అని చిరంజీవి ఫోటో వేశారు. ఒకే హీరో సింగిల్, డబుల్, ట్రిపుల్ రోల్స్ లో చేసిన కమర్షియల్ చిత్రాలు 100 రోజులకు పైగా ఆడిన ఏకైక హీరో. ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరో. 1987 ఆస్కార్ అవార్డ్స్. భారతీయ భాషల్లోకే కాదు, రష్యా భాషలోకి కూడా చిరంజీవి సినిమాలు 2 డబ్ అయ్యాయి. అవి స్వయం కృషి, పసివాడి ప్రాణం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 1,00,000 మందికి పైగా రక్తం అందించబడింది. 1000 మందికి పైగా కంటి మార్పిడి జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బాగా నటిస్తాడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు, ఫైట్స్ ఇరగదీస్తాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఆయన పర్సనల్ అలవాట్లు, హాబీస్, ఆయన గురించి అభిమానులకు, ప్రేక్షకులకు అంతగా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన వివరాల నుండి ఆయనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు సేకరించాం. అందుకు సంబంధించిన వివరాలు ఆయన మాటల్లో. ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. నా దృష్టిలో పర్ఫెక్ట్ హీరోయిన్ అంటే ఆమె. అందంతో పాటు వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇష్టమైన పాట రుద్రవీణలో పాటలు నాకే కాదు, మా ఆవిడ సురేఖకు కూడా చాలా ఇష్టం. ఆ పాటలు వస్తే ఎవరం ఏం మాట్లాడం, వింటూ ఉండిపోతామని చిరంజీవి తెలిపారు. చేతి రాత బాగుండదట. నా చేతి రాత అస్సలు బాగుండదు. ఎంత బాగుండదంటే నేను రాసిన దాన్ని నేనే మళ్ళీ చదవలేను. ఇప్పుడు చేతి రాతను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నా. ఫోటోగ్రఫీ నా హాబీ. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయా. సినిమాలోకి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అదొక హాబీగా మారిపోయింది. ఫోటోగ్రఫీ గొప్పదనం ఒక చిత్రం తీసి దానిని 20-30 ఏళ్ల తర్వాత మళ్లీ వారికి ఇస్తే కలిగే ఆనందం కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా లభించదని చిరంజీవి అభిప్రాయపడ్డారు. నచ్చిన దారిలోనే బెరుకు లేకుండా ఒక మార్గాన్ని ఎంచుకుని ఎన్ని అవాంతరాలు వచ్చినా బెదరకుండా ఆ దారిలో వెళ్లటమే నా విజయానికి ప్రధాన కారణమని చిరంజీవి తెలిపారు. అమ్మా నాన్న గురించి, నాన్న నాకు హీరో, కానీ అమ్మ దగ్గర చనువు ఎక్కువ. నాకు ఏం కావాలన్నా అమ్మ దగ్గరకు వెళ్ళి అడిగేవాణ్ణి. నాన్న అంటే తిడతారనే భయం, కానీ నాన్న తిట్టినప్పుడు కొన్ని లాభాలుండేవి. తిట్టిన ప్రతిసారి బూట్లు, బట్టలు ఏవో ఒకటి కొనిపెట్టేవారని చిరంజీవి తెలిపారు. ఇల్లు వేరే ప్రపంచం. ఒకప్పుడు సినిమాలు నా వృత్తి, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. నా వ్యక్తిగత జీవితం వేరు, వృత్తి వేరు. ఒక చొక్కా విప్పి మరో చొక్కా ఎలా వేసుకుంటామో ఇంటి గడపలోనే వృత్తికి సంబంధించిన విషయాలన్నీ వదిలేస్తా. ఇల్లు వేరే ప్రపంచం, దానిలో ఒత్తిడికి ప్రవేశం లేదు అన్నారు. 2017 సంక్రాంతికి చిరు 150వ చిత్రం విడుదల కాబోతుంది. ఖైదీతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన చిరు ఖైదీ నెంబర్ 150తో మరోసారి తన పవర్ చూపిస్తాడని ఆశిస్తూ చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.